సాయంత్రం తర్వాత మన శరీరంలో జీవక్రియ వేగం క్రమంగా తగ్గుతుంటుంది. అప్పుడు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల బరువు పెరగడం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ రాత్రి భోజనం ముందుగానే తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. మన శరీరం రాత్రి సమయంలో విశ్రాంతి కోరుకుంటుంది. భోజనం ఆలస్యంగా చేస్తే శరీరం పూర్తిగా విశ్రాంతిపై దృష్టి పెట్టలేకపోతుంది. కానీ ముందే తినడం వల్ల శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రను మెరుగుపరచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. మంచి నిద్ర వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో లెప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు ఆకలి, తిన్న తర్వాత తృప్తిని నియంత్రిస్తాయి. భోజనం ఆలస్యంగా చేస్తే ఈ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ పనితీరు కూడా దెబ్బతింటుంది. దీనివల్ల రాత్రి సరిగా నిద్ర పట్టదు, అలసటగా మారుతుంది. కానీ ముందే తింటే ఈ హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి. భోజనం ఆలస్యంగా చేసి ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే భోజనం ముందే పూర్తి చేస్తే శరీరం ఇన్సులిన్ను బాగా ఉపయోగించగలదు. ఇది డయాబెటీస్ లాంటి సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది. సాయంత్రం 7 గంటల కంటే ముందే భోజనం పూర్తి చేయడం వల్ల మంచి అలవాట్లు అభివృద్ధి చెందుతాయి. అర్ధరాత్రి ఆకలి పడి చీప్ ఫుడ్ తినే అవకాశాలు తగ్గిపోతాయి. ఉదయాన్నే లేచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలా మారతారు. దీనివల్ల శరీరం ఫిట్గా ఉండడానికి అవసరమైన నియమాలు పాటించగలుగుతారు.